ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది. తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా ఒక పెళ్లి అరేంజ్ చేశారు. తన కాబోయే హస్బెండ్ మంచివాడా? కాదా? అనేది తెలుసుకోవడానికి తన హస్బెండ్ వాళ్ళ ఇంటికి ఒక పని మనిషి కింద మారి ఈ బ్యూటిఫుల్ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. మరి ఈ మోడర్న్ గర్ల్ ఒక పని మనిషి కింద ఎలా ఉంది? అలాగే తను అక్కడ ఎలాంటి ఛాలెంజెస్‌ని ఎదుర్కొంది? ఇంకా తన ఫియాన్సీ మంచివాడా? కాదా? అనేది ఎలా ఫైండ్ చేసిందో ఈ డ్రామాలో ఒక కామెడీ వేలో చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మనం ఈ డ్రామాని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ డ్రామా పేరొచ్చేసి 'మే క్రువా కోన్ మే'. ఇది ఒక థాయిలాండ్ వాళ్ళ డ్రామా. సో, ఇది లాక్రోన్ అంటే తైవానీస్ వాళ్ళ డ్రామాస్‌ని లాక్రోన్ అని పిలుస్తారు. సో, ఇదొక లాక్రోన్. అండ్ ఈ డ్రామా అయితే ఫుల్ ఆఫ్ కామెడీతో ఉంటుంది. అండ్ ఇది బెస్ట్ రొమాంటిక్ అలాగే కామెడీ డ్రామా. అండ్ మీకు కూడా ఈ డ్రామా చాలా బాగా నచ్చుతుంది అని నేనైతే చెప్పగలను. అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం 'మే క్రువా కోన్ మే' అనే తైవానీస్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లోనే మనకి మన హీరోయిన్ దావోని చూపిస్తారు. దావో ఏం చేస్తుంది అంటే తన ఫియాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఫియాన్సీ వాళ్ళ మదర్ని ఒక పని మనిషి కింద జాయిన్ అవుతాను అని చెప్పి ఒప్పించి తనేం చేస్తుంది అంటే వంట చేయడానికి వెళ్తుందనమాట. ఇంకా తను బొగ్గుల పొయ్యిని అంటిస్తూ ఉంటుంది. ఇంకా అలా అంటిస్తూ తనేం చేస్తుంది అంటే మొత్తం అంతా కూడా పేల్చేస్తుంది అనమాట. ఇంకా కట్ చేస్తే మనకి 2 వీక్స్ బ్యాక్ చూపిస్తారు. 2 వీక్స్ బ్యాక్ ఏం జరుగుతుంది అంటే దావో వాళ్ళ గ్రానీ ఉంటుంది. సో ఆవిడేం చెప్తుంది అంటే దావోకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో కూడా చెప్తూ ఉంటుందన్నమాట. పరం అనే అబ్బాయి ఉన్నాడు. సో తను చాలా మంచివాళ్ళు, నేను తనకి మాట ఇచ్చేసాను, దావోని తొందరగా రమ్మనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారనమాట. సో వాళ్ళేమంటారు అంటే ఒకవేళ దావోకి పెళ్లి ఇష్టం లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రానీ అంటుంది, ఏంటి దావోకి ఇష్టం లేనిది, దావోకి ఇంత అంటే మంచి సంబంధం దొరకదు, నేను అయినా సరే వాళ్ళకి మాట ఇచ్చేసాను, ఇది నా ఆర్డర్ అంతే, దావోని రమ్మనండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత ఇంకా వాళ్ళ గ్రానీ చెప్పిన మాటలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అయితే అదే టైంలో దావో వాళ్ళ అన్నయ్య ఏమంటాడు అంటే పరం గురించి నాకు తెలుసు, తను మంచివాడే, కానీ ఒకవేళ దావోకి ఆల్రెడీ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్తో పాటు మన ఊరు వస్తే ఏం చేస్తాం మనం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత దావో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే మనకి దావోని చూపిస్తారు. సో దావో అయితే ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ప్యారలల్గా మనకి హీరో పరంని చూపిస్తారు. సో పరం కూడా ఎయిర్పోర్ట్లోనే ఉంటారనమాట. సో దావో అలాగే పరం వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉంటారు. స్టార్టింగ్లో మనకి వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు చూపిస్తారు. కానీ కట్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. తర్వాత దావో అలాగే పరం ఇద్దరు కూడా లగేజ్ తీసుకోవడానికి అక్కడ నుంచుంటారనమాట. సో వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో దావో ఇయర్ ఫోన్ అనేది కింద పడిపోతుంది. సో బ్లూటూత్ అనేది కింద పడిపోతుందో సో తను ఆ బ్లూటూత్ వెతుక్కుంటుంది. సో తర్వాత తను తన బ్రీఫ్ కేస్ని తీసుకుంటాకి వెళ్తుందనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే దావో బ్రీఫ్ కేసు, పరం బ్రీఫ్ కేసు రెండు కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడు దావో అయితే పరం బ్రీఫ్ కేస్ని తీసుకుంటుంది. ఇంకా పరం దావో బ్రీఫ్ కేస్ని తీసుకుంటాడు కదా. సో దావో బ్రీఫ్ కేస్ కొంచెం వీక్గా ఉంటుందన్నమాట. సో డోర్ అనేది సరిగ్గా క్లోజ్ చేసి ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి దావో బట్టలన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా పరంని చూసి నవ్వుతూ ఉంటారు, పరం విమెన్ క్లాత్స్ అనేవి పెట్టుకున్నాడు అని చెప్పేసి. ఇంకా అక్కడే దావో కూడా ఉంటుంది. దావోకి తన బ్రీఫ్ కేస్ అది అని తెలిసినా సరే ఇంకా అందరూ ఏడిపిస్తున్నారు అని చెప్పేసి పరంని కావాలని ఏడిపిస్తూ ఉంటుంది. తర్వాత పరం ఏం చేస్తాడు అంటే తన లగేజ్ అనేది మారిపోయింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఇంకా అదే టైంలో అక్కడికి దావో వస్తుందన్నమాట. సో ఆ బ్రీఫ్ కేస్ నాది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం అంటాడు, అవునా ఈ బ్రీఫ్ కేస్ నీదే అని నీకు ముందే తెలిసినా సరే మరి ఇందాక ఎందుకు అందరితో కలిసి నన్ను ఏడిపించావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దావో అంటుంది, సారీ అయినా సరే నువ్వే ఫస్ట్ నా లగేజ్ని తీసుకున్నావు అని చెప్పేసి, అయినా నీకు విమెన్ క్లాత్స్ ఎందుకు కావాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో పరం అని డాక్టర్ అని చెప్పేసి పిలిచి రికా అనే అమ్మాయి వస్తుంది. సో రికా ఎవరు అంటే తను ఒక సెలబ్రిటీ అనమాట. సో తనైతే అంత ఫేమస్ ఏం కాదు, నార్మల్గా ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న సెలబ్రిటీ. సో తనకి పరం అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ తను పరం దగ్గర నర్స్ కింద పనిచేసేది. పరం ఒక డాక్టర్ అనమాట. ఇంకా రికా అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది డాక్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు దావో ఉంటుంది ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత రికా అలాగే పరం ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా తర్వాత దావో ఏం చేస్తుంది అంటే ఒక చోటకి వెళ్ళి కూర్చుని తన
థింగ్స్ అన్నీ కూడా మెస్సీగా అయిపోయాయి కదా! సో, అందుకని కొంచెం నీట్‌గా సర్దుతూ ఉంటుంది. ఇంక తనేమో అంటే పరమ్‌ని తిట్టుకుంటూ ఉంటుందనమాట. ఈరోజు నన్ను ఒకళ్ళు తిట్టేశారు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో పరమ్ అలాగే రికా మాట్లాడుకుంటూ ఉంటారు. రికా అంటుంది పరమ్‌తో, "ఏంటి నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా! మీ మదర్ చెప్పారు కదా! దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? అయినా సరే ఇది 2020లో ఉన్నాం మనం. నువ్వేంటి మీ మదర్ చెప్పిన పెళ్ళికే ఒప్పుకుంటానంటున్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరమ్ అంటాడు, "ఎందుకంటే మా మదర్‌కి తనకి నచ్చిన డాటర్ ఇన్ లానే కావాలి అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు. అందుకే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అయితే రీకా అలాగే పరమ్ మాట్లాడుకునే మాటలన్నీ కూడా దావు వింటుంది. సో, దావు ఏమనుకుంటుంది అంటే, ఏంటి నాలాగే ఇంకా చాలామంది ఉన్నారనమాట. మనం 2020లో ఉన్నాము. అయినా సరే వీళ్ళందరూ ఏంటి మాకిష్టం లేకుండా ఫోర్స్‌గా పెళ్లి చేసేస్తున్నారు అని చెప్పేసి దావు అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత దావో ఏం చేస్తుంది అంటే తన ఫ్రెండ్ వాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. సో, వాట్ ఒక గే. ఇంక వాళ్ళ ఇంట్లోనే ఉండాము అని చెప్పేసి దావో అయితే ఫిక్స్ అయిపోతుంది. ఇంక వాట్ ఏమో ఎప్పుడొచ్చావు ఇంత సర్ప్రైజ్‌గా వచ్చావేంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దావో ఏమో సర్ప్రైజ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక నెక్స్ట్ సీన్‌లో మనకి పరమ్‌ని అలాగే రికాని చూపిస్తారు. సో, పరమ్ వాళ్ళ ఇంటికి రికా కూడా వెళ్తుందనమాట. సో, పరమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పరమ్ వాళ్ళ మదర్ ఏమో పరమ్‌ని అంటూ ఉంటారు, "నా కోసం నువ్వేం తీసుకొచ్చావు గిఫ్ట్" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా పరమ్ ఏమో వాళ్ళ మదర్‌కి గిఫ్ట్ ఇచ్చేటప్పటికి, "అవును ఏంటి ఎయిర్‌ప్లేన్‌లో ఫుడ్ ఇస్తారు కదా! నువ్వు ఆ ఫుడ్ తినవని నాకు తెలుసు. కానీ తీసుకొచ్చుంటే మన ఇంట్లో ఎలాగో మెయిడ్ కూడా లేదు. ఒక పూట భోజనం కలిసొచ్చేది కదా!" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారనమాట. పరమ్ వాళ్ళ మదర్ అయితే చాలా పిసినారి. అస్సలు డబ్బుల్ని కొంచెం కూడా ఖర్చు పెట్టరనమాట. ఇంకా రికా అంటే అస్సలు పరమ్ వాళ్ళ మదర్‌కి నచ్చదు. ఇంకా రేఖ ఏమో పరమ్ వాళ్ళ మదర్‌తో అంటుంది, "మీ దగ్గర చాలా మనీయే ఉంది కదా! అయినా సరే మీరు ఇంత కక్కుర్తిగా ఎందుకుంటున్నారు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు పరమ్ వాళ్ళ మదర్‌కైతే చాలా కోపం వస్తుందనమాట. సో, అప్పుడు ఆవిడేమంటుంది అంటే, "అవును నేను డబ్బులు దాస్తాను. నేను డబ్బుల్ని కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే నా డాటర్ ఇన్ లాకి నేను అవన్నీ కూడా ఇవ్వాలి కదా!" అని చెప్పేసి కావాలని పొగరుగా అంటూ ఉంటుందనమాట. ఇంకా రికాకైతే ఆ మాటలన్నీ విని చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రికా వెళ్ళిపోయేటప్పుడు పరమేమో, "నీకు తెలిసిందే కదా మా మదర్ గురించి, నువ్వేం పట్టించుకోకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు రికా అంటుంది, "నాకు మీ మదర్ గురించి తెలుసులే, కానీ నీకు తెలుసా నా ఫీలింగ్స్ గురించి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరమ్ అంటాడు, "నేను నీకు చెప్పాను కదా నేను మా మదర్ ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని. నీ మీద అయితే నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అంతే" అని చెప్పేసి పరమ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా రికా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళందరూ పార్టీకి వెళ్తారనమాట. అంటే దావో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీకి వెళ్తారు. ఇంకా అక్కడికి దావో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు, "నువ్వు అబ్రాడ్ నుండి వచ్చావు కదా! నువ్వేమన్నా బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొస్తావు అనుకున్నాము. కానీ నువ్వేంటి ఇంకా సింగిల్‌గానే ఉన్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు దావో కూడా ఏం మాట్లాడదనమాట. అయితే దావో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికే పరమ్ అలాగే రికా వస్తారనమాట. సో, వాళ్ళని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. "చూసావా పరమ్ థాయిలాండ్‌లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తను. అందరు అమ్మాయిలకి కూడా పరమ్ అంటే చాలా ఇష్టము. సో, తన పక్కనే ఉంది కదా అంటే రీకా అని, తనే తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత అంటే దావోకైతే గుర్తొస్తుందనమాట. వాళ్ళ పేరెంట్స్ దావోని అంటే తనకి పెళ్లి చేస్తానని పిలుస్తారు కదా! సో, ఆ అబ్బాయి డీటెయిల్స్ కూడా చెప్తారనమాట. తను ఒక డాక్టర్ అని చెప్పి, తన పేరు పరమ్ అని చెప్పి చెప్తారు. ఇంకా అప్పుడు అయితే తినే నా పరమ్ అని చెప్పేసి దావో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దావో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "అవును తనే పరమ్, తన పక్కనే ఉంది కదా! తనే తన గర్ల్ ఫ్రెండ్ రికా, తనొక సెలబ్రిటీ" అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అప్పుడు దావో అంటుంది, "ఏంటి తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "అవును తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయే" అని చెప్పేసి. ఆ అమ్మాయికి అంటే తను ఎలాగన్నా సరే పరమ్‌ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ పరమ్ కూడా తనతో కొంచెం క్లోజ్‌గానే ఉంటాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు దావో అనుకుంటుంది, "తినేంటి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా?" అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు మార్నింగే దావోకి అంటే దావో వాట్‌కి మొత్తం జరిగిందంతా చెప్పేస్తుందనమాట. వాళ్ళ ఇంట్లో తనకి ఫోర్స్‌ఫుల్‌గా పెళ్లి చేస్తున్నారు. ఎవరితోనో కాదు పరమ్‌తో అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా అది విని వాట్ అయితే షాక్ అవుతాడు. "ఏంటి పరమ్‌తో నీకు పెళ్ళా?" అని చెప్పేసి. "నీకు తెలుసా నీ హస్బెండ్ ఎవరో కాదు మా ఇంటి పక్కనే ఉంటారు. నా నైబరే పరమ్" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత దావో అంటుంది, "అవును ఇతను అసలు పరమ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది చెప్పు నాకు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు వాట్ అంటాడు, "నేనేం విన్నాను అంటే పరమ్ వాళ్ళ మదర్ చెప్పిన మాటలన్నీ వింటాడంట. వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టమంట. వాళ్ళ మదర్ మాత్రం చాలా అంటే మనీని చాలా కన్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో, ఆవిడ అలా చేయటంలో కూడా తప్పులేదులే. ఎందుకంటే ఆవిడకి చాలా మనీ అనేది పోయిందంట. ఆవిడ జీరోలోకి అయిపోయిందంట. అందుకనే పరమ్ చాలా మనీ అనేది అప్పులు కట్టాలి అంట. అందరూ అనుకుంటున్నారు, మరి నాకు నిజమేంటో తెలీదు ఇంకా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత దావో అనుకుంటుంది, "అంటే మనీ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? వాళ్ళ అప్పులన్నీ తీర్చడానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నారా?" అని చెప్పేసి అలా అంటూ
ఉంటుంది. ఇంకప్పుడు వాట్ అంటాడు, నాకు కూడా తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దావో, వాట్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే అదే టైంలో అక్కడికి అంటే పరం బయటకు వెళ్ళడానికి కార్ అనేది తీసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా పరం అయితే వాట్‌ని అలాగే దావోని ఇద్దరిని కూడా చూస్తాడు. ఇంకా దావో ఏం చేస్తుంది అంటే పరంకి కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత పరంని వాళ్ళ మదర్‌కి అంటే పిలిచి ఏం చెప్తారు అంటే, "మనం దావోని చూడ్డానికి వెళ్ళాలంట 2 డేస్‌లో. నీకు ఓకేనా? ఖాళీగానే ఉందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు పరం అంటాడు, "అమ్మా నేను ఖాళీగా లేకపోయినా సరే ఖాళీ చేసుకొని రమ్మనే కదా ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు. సరే నేనొస్తానులే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఏమో, "సరే అయితే నేను వాళ్ళకి చెప్పేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత దావో ఏం చేస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఇంకా అక్కడ వాళ్ళ గ్రానీతో మొత్తం పరం గురించి అన్ని చాడీలు చెప్తూ ఉంటుంది దావో. పరం కావాలని చెప్పి మనీ కోసమే మనల్ని పెళ్లి చేసుకుంటున్నాడు, వాళ్ళకి చాలా అప్పులున్నాయంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రానీ అయితే అస్సలు విందనమాట. పరంకి అప్పులున్నా, వాళ్ళు మనీ లేకపోయినా, ఒకవేళ జీరో మనీ ఉన్నా సరే నేను నిన్ను తనకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న పరువు అలాంటిది, వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ ఫ్యామిలీ తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత అంటే దావకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దావో ఏం చేస్తుంది అంటే తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మీరే గ్రానికి చెప్పండి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రానికి అయితే ఎదురు చెప్పలేకపోతారు. మా వల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో గ్రానీ వస్తుందన్నమాట. గ్రానీ ఏమంటుంది అంటే, సరే దావో, నువ్వేమో అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు కదా, సరే అయితే నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పేసి ఎంతమంది సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ రైస్ చేయండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఫస్ట్ అయితే హ్యాండ్స్ రైస్ చేయరు. ఇంకా అప్పుడు దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. కానీ నెమ్మదిగా ఒక్కొక్కరు హ్యాండ్స్ రైస్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా రైస్ చేసేస్తారు. ఇంకా చూసిన తర్వాత దావో ఏమో, ఏంటి మీరు అందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా దావో వెళ్ళిపోయిన తర్వాత దావో వాళ్ళ మదర్ ఏమో దావో వాళ్ళ గ్రానీ దగ్గరికి వచ్చి, మీరు ఇలా చేస్తున్నారేంటి, తనకి ఇష్టం లేకుండా మనం ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయలేం కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు దావ వాళ్ళ గ్రానీ ఏమంటారు అంటే, నువ్వు నన్ను నమ్ము, నీ కూతురికి నేను ఒక బెస్ట్ హస్బెండ్ని ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు దావ వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి ఇంకా తర్వాత రోజు దావ వాళ్ళ ఇంటికి పరం వాళ్ళ మదర్ అలాగే పరం ఇద్దరు కూడా కలిసి వస్తారనమాట. అసలు పరం వాళ్ళ మదర్ ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు అంటే, పరం వాళ్ళ మదర్ ఒక అనాథ అనమాట. సో ఆవిడ్ని దావ వాళ్ళ గ్రానీయే చాలా బాగా పెంచి పెద్ద చేశారు. దాని తర్వాత పరం వాళ్ళ మదర్ అంటే వాళ్ళ హస్బెండ్ని పెళ్లి చేసుకొని ఇంతలాగా రిచ్ అయిందనమాట. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఆ గ్రానీ మీద అంటే దావ వాళ్ళ గ్రానీ మీద పరం వాళ్ళ మదర్కి ఉంటుంది. ఇంకా అందుకనే ఆవిడ ఎలాగన్నా సరే దావ వాళ్ళ గ్రానీ చెప్పిన మాటని వినాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా పరం వాళ్ళ మదర్ ఏమో వస్తారు కదా దావ వాళ్ళ అంటే ఇంటికి. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట, ఫ్లైట్ టికెట్స్ ఎంత రేటు పెరిగిపోయాయో అని చెప్పేసి. ఇంకా అదంతా విని వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి. ఇంకా తర్వాత గ్రానీ ఏం చేస్తుంది అంటే దావో వాళ్ళ మదర్ని పిలిపించి దావోని తీసుకురా అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అప్పుడు దావో వాళ్ళ మదర్ వచ్చి ఏం చెప్తారు అంటే, దావో కనిపించట్లేదు అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత వాళ్ళ గ్రానీ అయితే షాక్ అవుతుంది, ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు గ్రానీ అయితే ఏం చేయాలో తెలియక పరం వాళ్ళతో ఏం చెప్తుంది అంటే, దావో ఎప్పుడు ఇంతే, తనకి వర్క్ ఉంది అందుకే తను అలా వెళ్ళిపోయిందంట, ఏం తప్పుగా అనుకోకండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, అయ్యో అవునా, తను ఇక్కడ దాకా వచ్చాం మేము అనవసరంగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రానీ అంటుంది, అలా ఏం లేదు, మీరు ఏమీ కంగారు పడకండి, మేము తర్వాత ఇంకొక 2 రోజులు ఆగిన తర్వాత నేనే తీసుకొస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట గ్రానీ. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, లేదు నేను దావోని చూడనందుకు కాదు ఇంతలాగా భయపడేది, ఇప్పుడు మాకు ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మేము ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలంటే బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత దావో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏంటి తిను ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత దావో ఏమో వాట్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందనమాట. సో వాట్ అడుగుతాడు, అదేంటి మీ ఇంటికి నిన్నే కదా వెళ్ళావు అప్పుడే వచ్చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు దావో అంటుంది, అవును వాళ్ళు నాకు ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు, నేను ఎలాగన్నా సరే ప్రూవ్ చేస్తాను పరం నాకు సూట్ కాడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. నువ్వు ఏదన్నా నాకు ప్లాన్ ఇవ్వు, ఎలా కనిపెట్టాలి, నేను పరంకి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వాట్ అంటాడు, మేము వాళ్ళ నైబర్స్ అయినా సరే వాళ్ళ గురించి మాకే ఎక్కువ తెలీదు, నువ్వు వాళ్ళని అంటే
అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, అప్పుడే తెలుస్తుంది నీకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే పరమ అలాగే పరం వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. ఇంకా వెంటనే దావో ఏం చేస్తుంది అంటే వాష్రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా అప్పుడు తనేం చేస్తుంది అంటే అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా అంటే డోర్ ఓపెన్ చేసి కొంచెం కొంచెం వింటూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే అలాగే పరం వాళ్ళ మదర్ వాట్కి అలాగే వాళ్ళ మదర్కి ఏం చెప్తారు అంటే మీ ఇంటికి వస్తున్నానని చెప్పి నేను మీకోసం అని చెప్పి ఫుడ్ తీసుకొచ్చాను అని చెప్పి ఒక్క చాప్ స్టిక్ తీసుకొస్తారనమాట. ఒక్క చాప్ స్టిక్ మీట్ తీసుకొస్తారు. ఇంకా అది కూడా అంటారు, మీకు ఇది చాలదేమో కదా, పోనీ చాలకపోతే నేను తీసుకెళ్ళిపోతానులే అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాట్ అంటాడు, పర్వాలేదు మాకు సరిపోతుంది ఇవ్వండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే ఒక కామెడీ సీన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వాట్ అలాగే పరం వాళ్ళ మదర్ ఇద్దరు కూడా కవర్ని ఎలా అలా లాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆ కవర్లో ఉన్న జ్యూస్ అంతా కూడా స్పిల్ అయిపోయి ఎవరి మీద పడుతుంది అంటే పరం మీద పడుతుంది. ఇంకా పరం వెంటనే వాష్రూమ్లోకి వెళ్తాను నేను వాష్ చేసుకోవడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా వాష్రూమ్లో ఏమో దావో ఉంటుంది కదా, దావో అయితే షాక్ అయిపోతుంది, తను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత దావో ఏం చేస్తుంది అంటే లోపల ఒక గోడ ఉంటే సో అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. ఇంకా పరం అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే పరం చేతిలో ఉన్న సోప్ వెళ్ళి మళ్ళీ దావో కాళ్ళ మీద పడుతుందన్నమాట. ఇంకా అప్పుడు పరం ఏం చేస్తాడు అంటే సోప్ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా దావో అయితే టెన్షన్ పడిపోతుంది, అయ్యో ఇక్కడ పరం వచ్చేస్తాడా ఏంటి అని చెప్పి. ఎగ్జాక్ట్ టైం అక్కడికి వాట్ వస్తాడు. సో వాట్ వచ్చి పరంతో అంటాడు, నువ్వు వేరే సోప్ ఉంది కదా పైది అది యూజ్ చేయి, నేను ఇది తీసేస్తానులే అని చెప్పేసి ఇంకా ఆ సోప్ని తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పరం అలాగే పరం వాళ్ళ మదర్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఏం చెప్తారు అంటే వాట్తో అలాగే వాళ్ళ మదర్తో, మా ఇంట్లో అసలు పని మనిషే లేదు, సో ఎవరైనా పని మనిషి మీకు తెలిస్తే మాకు చెప్పండి కొంచెం అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అదంతా కూడా అంటే వాష్రూమ్లోంచి దావో వింటుంది. ఇంకా దావోకైతే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇంకా కట్ చేస్తే వాళ్ళ మదర్ దావో ఏది అని చెప్పేసి వాటిని అడుగుతూ ఉంటారు. అదే టైంలో అక్కడికి దావో వస్తుందన్నమాట. సో దావో అయితే ఒక చిరిగిపోయిన జీన్స్ వేసుకుని రెడ్ కలర్ షర్ట్ వేసుకుని మొత్తం అంతా మొహం అంతా కూడా బ్లాక్ కలర్ మేకప్ వేసుకుని హెయిర్ అంతా కూడా షార్ట్ హెయిర్ లాగా విగ్ వేసుకుని మళ్ళీ మొహం మీద ఒక పెద్ద పుట్టుమచ్చ లాంటిది పెట్టుకుంటుందన్నమాట. సో పెట్టుకుని నేను వచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తన్ని చూసిన తర్వాత అలాగే వాళ్ళ మదర్ అయితే షాక్ అయిపోతారు, ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు దావో ఏమో నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాట్ అంటాడు, ఎవరు నువ్వే అంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావో అంటుంది, నేనే అని చెప్తున్నాను కదా, ఇప్పుడు నా పేరు ఫైదామ్ అని చెప్పేసి అంటుంది. ఫైదామ్ అంటే బ్లాక్ మోల్ అనమాట. తన మొహం మీద పెద్ద బ్లాక్ పుట్టుమచ్చ ఉంది కదా, సో ఫైదామ్ అని చెప్పేసి అలా పెట్టుకుంటుంది. ఇంకా దావో అలియాస్ ఫైదామ్ ఏమంటుంది అంటే నన్ను పరం వాళ్ళ ఇంటికి పని మనిషి కింద మీరు రికమెండ్ చేయాలి అని చెప్పేసి వాట్ని అలాగే వాళ్ళ మదర్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా ఓకే అని చెప్పేసి అంటారనమాట. ఇంకా కట్ చేస్తే అలాగే వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే దావోని తీసుకుని వెళ్ళి పరం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరం వాళ్ళ మదర్కి చెప్తారనమాట. తిను మా ఊరి నుండి వచ్చింది, తిను చాలా మంచి అమ్మాయి, బాగా వంటలు చేస్తుంది, మీకు పని మనిషి కావాలి అన్నారని నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, సరే అయితే తిను బాగా వంట చేస్తుంది అంటున్నారు కదా మీరు, సో ఏమేమి చేయగలవు నువ్వు అని చెప్పేసి దావోని అడుగుతూ ఉంటారు. ఇంకా దావో ఏమో నేను అన్ని రకాల వంటలు చేయగలను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, సరే అయితే నేను ఫస్ట్ నిన్ను టెస్ట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నా కోసం అని చెప్పేసి వంటలు చేయాలి, ఏంటి అంటే అని చెప్పేసి పెద్ద లిస్ట్ చెప్తారనమాట. ఇంకా ఆ లిస్ట్ విన్న తర్వాత సరే అని చెప్పేసి నేను చేస్తాను అని చెప్పి దావో అంటుంది. ఇంకా తర్వాత దావో ఏమంటుంది అంటే మనీ ఇవ్వండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఎందుకంటే ఆ కూరగాయలన్నీ తీసుకురావడానికి మనీ కావాలి కదా. సో అప్పుడు ఆవిడేమంటుంది అంటే పరం వాళ్ళ మదరు, మనీ నేనెందుకు ఇస్తాను, నిన్ను టెస్ట్ చేయడానికి కూడా నేనే డబ్బులు ఖర్చు పెట్టాలా ఏంటి, నువ్వే వెళ్ళి తీసుకురా, ఎలా తీసుకొస్తావో అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు దావో ఏమో అదేంటి తిని ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి పరం వస్తాడు. సో పరం వచ్చేసి నువ్వు షాపింగ్కి వెళ్తున్నట్టున్నావు కదా, ఇవిగో మనీ అని చెప్పేసి పరం ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు దావో అయితే అవి తీసుకుందామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అయితే పరం వాళ్ళ మదర్ అంటారు, ఏంటి మనీ నువ్వు ఎంత ఇచ్చేసావు, 1000 ఇస్తావా, ఎక్కడ ఇంత ఎక్కువ ఇస్తారు ఎవరైనా, 100 చాలు, ఇదిగో 100లో వెళ్ళి తీసుకురా అని చెప్పేసి దావోకి ఇస్తారనమాట. ఇంకా దావోకి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. దావో అంటుంది, ఏంటి
రూ. 100 ఏమొస్తా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు పరం కూడా వాళ్ళ మదర్‌తో అంటూ ఉంటాడు. అమ్మ రూ. 100కి ఏమొస్తాయి అని చెప్పేసి. ఇంకా అలాగే వాళ్ళ మదర్ కూడా షాక్ అయిపోతారనమాట. ఇంకా పరమేమో వాళ్ళ మదర్‌తో అంటారు, అమ్మ రూ. 100కి ఏం రావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అంటే దావో ఏం ఉంటుంది అంటే, సరే నేనెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మనకి స్టార్టింగ్‌లో చూపిచ్చారు కదా! సో, ఆ సీన్ చూపిస్తారనమాట. సో, దావో ఏం చేస్తుంది అంటే వెళ్ళి తను బొగ్గుల పొయ్యిన అంటిస్తూ ఉంటుంది. ఇంకా అంటించిన తర్వాత ఆ బొగ్గుల పొయ్యిలోంచి పెద్ద మంటొచ్చేసి మొత్తం అంతా కూడా పొగొచ్చేస్తుందనమాట. ఇంకా ఆ పొగకి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు ఫైదాం అలాగే వాటేమో మంటలను ఆర్పుదామని చెప్పి నీళ్లు పోయిపోయి అవన్నీ తీసుకెళ్ళి పరం వాళ్ళ మదర్ మొహం మీద కొడతారనమాట. ఇంకా పరం వాళ్ళ మదర్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఫైదాంని అంటుంది, లేదు నేను అసలు దీన్ని పనిలోనే పెట్టుకోను. ఏంటి ఒక్కసారికే మా ఇల్లంతా ఇంత పొగతో చేసింది అంటే తర్వాత మా ఇల్లు కాల్చేస్తుందేమో ఈ అమ్మాయి, నేను అస్సలు పెట్టుకోను అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఫైదాం ఏమంటుంది అంటే, నన్ను క్షమించండి. ఇంకప్పుడు పరం అంటాడు, అయినా సరే నువ్వు అదేంటి బొగ్గుల పొయ్యి యూజ్ చేస్తున్నావు, గ్యాస్ ఉంది కదా గ్యాస్ యూజ్ చేయాల్సింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, ఏమంటున్నావు పరం నువ్వు, తను బొగ్గుల పొయ్యి యూజ్ చేస్తేనే ఇంత రాద్ధాంతం చేసింది, అదే గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తుంటే ఇల్లంతా కాల్చేసి ఉండేది అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు అంటే దావో అంటుంది, నన్ను క్షమించండి మేడం, ఎలాగైనా సరే ఈసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, నన్ను ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, కావాలంటే నేను మీకోసం అని చెప్పేసి వంట చేస్తాను, మీరు చూడండి ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ టైం ఇవ్వండి, నేను 2 మంత్స్ ఫ్రీగా చేస్తాను మీకు, అప్పుడు కనుక మీకు ఏమన్నా అనిపించింది అంటే అప్పుడు మీరు నన్ను తీసేయొచ్చు మధ్యలో నేను ఏం చేసినా సరే, ఒకవేళ ఏమీ జరగకపోతే మీరు నాకు అప్పటి నుండి మనీ ఇవ్వటం స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ అయితే కోపంగా ఉంటారనమాట. లేదు అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడు దావ ఏమంటుంది అంటే, సరే 3 మంత్స్ అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమో లేదు అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు దావ అంటుంది, సరే అయితే ½ ఇయర్ అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమో ఓకే డీల్, అయితే ½ ఇయర్ వరకు నువ్వు నన్ను మనీ అడగకూడదు, నువ్వు నీ పనుల్లో ఎప్పుడన్నా సరే ఏమన్నా తప్పు చేస్తే అప్పుడు నేను చెప్పేస్తాను అని చెప్పేసి, అదే నేను తీసేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే కాసేపు ఆగిన తర్వాత పరం వాళ్ళ మదర్ ఏమో పరం దగ్గరికి వచ్చి, నీకు తెలుసా ఫైదామో నేను ఇచ్చిన 100లో ఎన్ని కూరగాయలు తీసుకొచ్చిందో, ఎన్ని ఫిషెస్ అలాంటి ఎన్ని తెచ్చిందో తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా పరం అంటాడు, ఏంటి రూ. 100లో అన్ని వస్తాయా, రావు కదా అని చెప్పేసి, ఇదేదో వియర్డ్గా ఉంది అని చెప్పి ఇంకా ఫైదాం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఫైదాం దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, ఏంటి ఇవన్నీ కూడా రూ. 100లో వచ్చేసాయా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకప్పుడు ఫైదాం అంటుంది, ఏంటి రూ. 100లో వచ్చేవి, ఇది చూసారా ప్రాన్స్ అలాగే ఫిష్ ఈ రెండే 300 ఉన్నాయని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అంటే పరం అంటాడు, మరి ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి, నీ దగ్గర డబ్బులు ఎక్కడి అనేటప్పటికి ఫైదాం అంటుంది, నేనే నా మనీతో తీసుకొచ్చాను, మీకు మార్కెటింగ్ గురించి తెలీదా, ఇది మార్కెటింగ్, ఇప్పుడు కనుక మీకు నా స్కిల్స్ నచ్చితే మీరు నన్ను పనిలో పెట్టుకుంటారు కదా, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి పాన్ని చూపిస్తారు. పాన్ ఎవరు అంటే పరం వాళ్ళ కజిన్ అనమాట. సో పాన్ ఏమో పరం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా పరం ఏం చేస్తాడు అంటే పాన్ని తీసుకెళ్తాడు అనమాట ఇంట్లోకి. ఇంకా అప్పుడు పాన్ ఏమో వెళ్ళి వాళ్ళ అంటే ఆంటీని పలకరిస్తుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా కూర్చుని డిన్నర్కి కూర్చుంటారు. ఇంకా అప్పుడు అంటే ఫైదాం అంటే మన దావో అయితే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ని తయారు చేస్తుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అందరూ తింటూ ఉంటారనమాట. సో పాన్ అయితే చాలా డెలీషియస్గా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ మాత్రం మళ్ళీ ఎక్కడ అంటే మనీ అడుగుతుందో ఫైదాం అని చెప్పేసి, ఆవిడ పర్వాలేదు యావరేజ్గా ఉన్నాయి, బిలో యావరేజ్గా ఉన్నాయి టేస్ట్ అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు అందుకని చెప్పేసి పాన్ అలాగే పరం ఇద్దరు ఏం చేస్తారు అంటే, ఆంటీ మీకు అంతగా నచ్చలేదు కదా, అయితే మీరు తినకండి అని చెప్పేసి వాటన్నిటిని తీసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆవిడేమంటుంది అంటే, పర్వాలేదు బాగానే ఉన్నాయి, నేను డీసెంట్గా ఉన్నాయి అన్నాను కదా, పర్వాలేదు తినేలాగానే ఉన్నాయి, అయినా సరే నేను ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఫైదాం అంటుంది, సరే ఆంటీ మీకు అంటే ఫుడ్ అనేది వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే నేను తినేస్తాను మొత్తం అంతా అని చెప్పేసి ఫైదాం అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమో ఏం అక్కర్లేదు నేనే తింటాను మొత్తం అంతా అని చెప్పేసి అంటూ ఉంటారు.
ఇంకా కట్ చేస్తే తర్వాత వీళ్ళందరూ డిన్నర్ అయిపోయిన తర్వాత ఫైదామ్‌ని అంటే జాబ్‌లో జాయిన్ చేపించుకోవడానికి పరం వాళ్ళ మదర్ ఒప్పుకుంటారనమాట. సో, పరం వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, "నేను నీకు సాలరీ ఇస్తాను. నేను చాలా మంచిదాన్ని. నీకోసం అని చెప్పి ఎక్కువ సాలరీనే ఇస్తాను" అని చెప్పేసి మొత్తం అంతా కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, కాలిక్యులేట్ చేసుకుని ఆవిడేమంటారు అంటే, "నేను నీకు పర్ మంత్ 1500 ఇస్తున్నాను" అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత ఫైదామ్ అయితే షాక్ అయిపోతుంది. "ఏంటి 1500ఆ?" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు ఆవిడ అంటే ఫైదామ్ అంటుంది, "ఏంటి 1500తో మీరు నన్ను ఇంకా హైర్ చేసుకుందామని అనుకుంటున్నారా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం అలాగే పాన్ ఇద్దరు కూడా, "ఆంటీ అసలు 1500 ట్రాన్స్‌పోర్టేషన్ కూడా రావు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆవిడేమంటుంది అంటే, "సరే అయితే ఫుడ్డు అలాగే షెల్టర్ ఇస్తాను. ఇంకా 1500 ఇస్తాను. ఓకేనా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట ఫైదామ్‌ని. ఇంకా అప్పుడు ఫైదామ్‌కి వేరే ఛాన్స్ లేక, "సరే ఆంటీ ఓకే. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరెంత మంచివాళ్ళో. నాకింత మంచి ఫ్యామిలీ దొరికింది" అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటుందనమాట. ఇంక తర్వాత ఫైదామ్ ఏం చేస్తుంది అంటే బయటకి వెళ్ళిపోతుంది. సో, తనేమనుకుంటుంది అంటే, అసలు బేసిక్ పేనే 300 ఉంటుంది కదా మనిషికి. ఈవిడ నెలంతటికి 1500 ఇస్తుందా? ఈవిడేంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో పరం వస్తాడు ఫైదామ్ వెనకాలే. సో, పరం ఏమంటాడు అంటే, "ఏంటి ఫైదామ్ నువ్వు ఏంటి కంప్లెయింట్ చేస్తున్నావు?" అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఫైదామ్ అయితే షాక్ అయిపోయి, "నేనా? నేనేమి తిట్టట్లేదే, ఎవరిని ఏమి అనట్లేదే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు పరం అంటాడు, "నాకు అర్థమైందిలే, నీకు 1500 చాలదు అని చెప్పి నాకు తెలుసు. ఇదిగో ఇవి తీసుకో 8500. ఇది మా మమ్మీకి చెప్పకు. ప్రతి నెల నేనిస్తాను 8500. నువ్వు మా మమ్మీ దగ్గర 1500 తీసుకుంటున్నావు కదా! సో, టోటల్ 10,000 మంత్‌కి" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది చూసిన తర్వాత ఫైదామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే తర్వాత రోజు పరం వాళ్ళ ఇంటికి ఎవరొస్తారు అంటే తేవ్యూ వస్తుంది. తేవ్యూ ఎవరో కాదు, పరం వాళ్ళ రియల్ పని మనిషి అనమాట. సో, ఆ అమ్మాయి ఈ ఇంట్లో నేను పనులు చేయలేను అని చెప్పేసి పారిపోతుంది. కానీ మళ్ళీ తనకి వేరే దారి లేక ఇక్కడికే వస్తుందనమాట. ఇంకా తేవ్యూని చూసిన తర్వాత పరం వాళ్ళ మదర్ అయితే, "నువ్వు పారిపోయావు కదా! మళ్ళీ ఎందుకొచ్చావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు తేవ్యూ అంటుంది, "నన్ను క్షమించండి అమ్మగారు, నేను వస్తాను లోపలికి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమో, "సరే అయితే లోపలికి రా" అని చెప్పేసి తన్ని తీసుకెళ్తారనమాట. ఇంక మన దావో అలాగే ఈ తేవ్యో ఇద్దరు కూడా ఒకే రూమ్‌లో ఉంటారు కదా! సో, దావో అడుగుతుంది, "అవును నువ్వు ఎప్పటి నుండి ఇంట్లో పనిచేసావు?" అని చెప్పేసి. అప్పుడు తేవ్యో అంటుంది, "నేను నా చిన్నప్పటి నుండి ఇక్కడే పనిచేస్తున్నాను తెలుసా? మా డ్యాడీ అంటే పరం వాళ్ళ డ్యాడీ దగ్గర పనిచేసేవాళ్ళు. సో, ఆయన చనిపోయిన తర్వాత నుండి నేను ఇక్కడి నుండే పనిచేస్తున్నాను. పరం వాళ్ళ మదర్ చాలా మంచి ఆవిడ తెలుసా? నన్ను స్కూలుకి కూడా పంపించేవాళ్ళు. కానీ నాకే ఆ స్కూల్ అవి నచ్చక నేను ఇంక వెళ్ళిపోయాను. నేను హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు దావో ఏమో అసలు ఈ ఫ్యామిలీ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. ఇంకా తేవ్యో కూడా తనకి తెలిసినవి చెప్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడు తేవ్యో అంటుంది, "అవును ఈ టైంలో అమ్మగారు పడుకుని పోతారు కాబట్టి నీకేమన్నా బయట పనులుంటే ఇప్పుడే చూసుకొని వచ్చేయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అలా చెప్పిన వెంటనే దావోకైతే ఒక ఐడియా వస్తుందనమాట. అవును నాకు ఒక పని ఉంది కదా అని చెప్పేసి వెంటనే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత దావో ఎక్కడికి వెళ్తుంది అంటే వాట్‌ని తీసుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్తుందనమాట. దావో ఒక ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో, ఇల్లు అంతా కూడా నీట్‌గా డిజైన్ చేస్తూ ఉంటారు కదా! సో, తను అయితే అబ్రాడ్‌లో దాని గురించే కోర్స్ చేసి ఇక్కడికొచ్చింది. ఇంకా అబ్రాడ్‌లో తనకి తెలిసిన వ్యక్తి ఏం చెప్తారు అంటే, "నేను నీకు అంటే థాయిలాండ్‌కి వచ్చిన తర్వాత ఉద్యోగం ఇస్తాను" అని చెప్పేసి అంటారు. ఇంకా అక్కడికి వెళ్తుందనమాట. వాట్‌కి అలాగే దావోకి ఇద్దరికీ కూడా ఆ వ్యక్తి, "నేను మీ ఇద్దరికీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాను" అని చెప్పేసి అంటారనమాట. "మీ ఇద్దరికీ ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేస్తాను త్వరలోనే" అని చెప్పేసి అంటారు. ఇంకా దావో అలాగే వాట్ అయితే ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దావో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎవరొస్తారు అంటే రికా అలాగే పరం ఇద్దరు కూడా వస్తారనమాట. సో, రికా అయితే ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటుంది. సో, దానికి ఇంటీరియర్ డిజైనర్ కోసం అని వస్తుందనమాట. ఇంకా అప్పుడు పరం ఏం చేస్తాడు అంటే, "రికా నువ్వు లోపలికి వెళ్ళు, నాకు వేరే పనుంది వెళ్తున్నాను" అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా రికా అయితే కొంచెం డల్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా సరే తనేం చేస్తుంది అంటే లోపలికి వెళ్తుందనమాట. ఇంకా ఇదే టైంలో మన దావో ఏం చేస్తుంది అంటే ఒక షాప్‌కి వెళ్తుందనమాట బుక్ కొనడానికి అని చెప్పేసి. ఇంకా తనకు కావాల్సిన బుక్ అయితే అక్కడెక్కడా కనిపించదు. ఇంకా తనకి అన్నీ వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ తనకి నచ్చిన బుక్ దొరుకుతుంది. ఇంకా తను బుక్‌ని తీసుకుందాం అనేటప్పటికి ఎవరో ఇంకొకరు కూడా బుక్‌ని చూస్తారనమాట. ఇంకప్పుడు దావో అంటుంది, "నేను ఫస్ట్ ఈ బుక్‌ని తీసుకున్నాను" అని చెప్పేసి అంటుంది. ఇంకా తిరిగి అలా చూసేటప్పటికి పక్కన పరం ఉంటాడు. ఇంకా పరంని చూసిన వెంటనే తనైతే తన ఫేస్‌ని దాచేసుకుంటూ ఉంటుంది. ఎక్కడ పరం తన ఫేస్‌ని గుర్తుపట్టేస్తాడో అని చెప్పేసి. ఇంకా పరమేమో దావో వెనకాలే వెళ్తూ ఉంటాడు. "మీరే కదా ఫస్ట్ తీసుకున్నారు, మీరే తీసుకోండి పర్వాలేదు ఈ బుక్‌ని" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా దావో అంటుంది, "ఏం పర్వాలేదు, నేను జస్ట్ చూద్దాం అనుకున్నాను బుక్‌ని, నేను కొందాం అనుకోలేదు, మీరే తీసుకోండి" అని చెప్పేసి ఇంకా దావో
అయితే పారిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే రికా ఏమో పరం వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఇంకా రికానైతే పరం వాళ్ళ మదర్ బాగా ఇన్సల్ట్ చేస్తారు. ఇంకా అందుకని చెప్పి రికాకైతే కొంచెం డల్‌గా ఉంటుంది. సో, తను వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంకా పరం అంటూ ఉంటాడనమాట. "నువ్వేం బాధపడకు, మా మదర్ గురించి నీకు తెలిసిందే కదా! ఆవిడ నీకు ఈరోజు డిన్నర్ పెట్టకపోతే ఏమైంది? ఈసారి నువ్వొచ్చి తిందువు గానిలే" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు రికా అంటుంది, "పరం నీకు అంటే నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నీకు తెలుసు కదా!" అని చెప్పేసి పరంని కిస్ చేసేస్తుందనమాట. అయితే ఇదే టైంలో అక్కడికి మన ఫైదాం అంటే దావో వస్తూ ఉంటుందనమాట. సో, దావో ఏమో అంటే రికా ఏమో పరంకి కిస్ చేయటం ఇదంతా చూస్తుంది. సో, తనైతే గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. ఇక్కడేదో జరిగిపోతుంది అని చెప్పేసి పెద్ద సీన్‌ని క్రియేట్ చేసేస్తుంది. ఇంకా వెంటనే పరం వాళ్ళ మదర్ అక్కడికొచ్చేస్తారు. ఇంకా వచ్చేసి రికాని చూస్తూ ఉంటారనమాట. ఇంకా రికాని చూసి తిడుతూ ఉంటారు. ఇంక తర్వాత పరం వాళ్ళ మదర్ వెళ్ళిపోతారు. ఇంక అప్పుడు పరమేమో అంటే ఫైదాంని అంటూ ఉంటాడనమాట. "ఏంటి నువ్వసలు ఎందుకొచ్చావు? ఇలా ఎందుకు ఇంతలాగా చేశావు?" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదాం అంటుంది, "నేను చేశానా? నేను అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మీరిద్దరూ నాకు కనిపించారు. అయినా మీరు రోడ్డు మీద అలాంటియన్నీ చేయొచ్చా? నేను చూసాను కాబట్టి నేను అంటే సీన్‌ని క్రియేట్ చేశాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అదే టైంలో పరం వాళ్ళ మదర్ వస్తారు. సో, పరం వాళ్ళ మదర్ వచ్చేసి, "పరం తను చెప్పింది కరెక్టే కదా! నువ్వు రోడ్డు మీద అలాంటి పనులు చేయొచ్చా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక తర్వాత ఫైదాం వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే పరం వాళ్ళ మదర్ పరంతో ఏమంటారు అంటే, "పరం అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. రేపొద్దున దావోకి ఈ విషయం తెలిసింది అంటే తను ఎంత బాధపడుతుంది. ఒకసారన్నా గమనించావా? అసలు దావో గురించి ఆలోచించావా?" అని చెప్పేసి పరంని అంటూ ఉంటారు. ఇంకప్పుడు పరం అంటాడు, "అమ్మ ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను తనని ఒక్కసారి కూడా చూడలేదు. తన గురించి నేనెందుకు భయపడాలి" అని చెప్పేసి ఇంకా పరం అయితే దావో గురించి అలా అంటూ ఉంటాడు. అయితే ఫైదాం అయితే వెళ్ళదనమాట. ఇంకా ఇవన్నీ కూడా మాటలు వింటూ ఉంటుంది. ఇంకా ఫైదాంకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అసలు ఏంటి పరం ఇలా ఉన్నాడు అని చెప్పేసి. ఇంక తర్వాత ఫైదాం ఏం చేస్తుంది అంటే తన రూమ్‌కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుందనమాట. సో, పరం అలాగే రికా ఇద్దరు కూడా కిస్ చేసుకోవటం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తానేమనుకుంటుంది అంటే నేనసలు అంటే దావో అంటే పరంకి అసలు నథింగ్ ఏం లేదు. సో, అసలు నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోనంటే చేసుకోను అంతే అని చెప్పేసి ఇంకా పరం ఫోటో గీసున్న ఒక బుక్ ఆ ఫోటోని కొట్టేస్తూ ఉంటుందనమాట. కొట్టేస్తూ నేనసలు నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మరి దావోకైతే పరం మీద చాలా కోపం ఉంది. మరి ఈ కోపం అంతా పోయి పరం మంచివాడు అని చెప్పి దావోకి తెలుస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.